ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మాఘమాస బహుళపక్ష పంచమి రేపు 6వ తారీఖు, పంచమి శుక్రవారం. మరి దీనికి ఏమైనా స్పెషాలిటీ ఉందా? తప్పకుండా ఉంది. ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజుని? నంబర్ 6 తో వస్తోంది కాబట్టి ఇంకా ఏంటి అసలు రెండు కలిసి వస్తున్నాయి కదా చాలా డేట్స్ అనేవి కూడా కలిసి రావడము, తిథులు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ గా రావడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. లాస్ట్ ఇయర్ ఎవరెవరైతే చాలా ఇబ్బందులు పడ్డారో, 9వ నెంబర్ అని ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ ఇయర్ సరైన సమాధానం చెప్తోందని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు 6వ నెంబర్ అంటే జనరల్గా మనం శుక్రుడికి ఇస్తాం అనమాట. 6వ నెంబర్ శుక్రుడు, పైగా శుక్రవారం రోజు పంచమాతృక ఎవరు? మన వారాహి. సప్తమాతృకల్లో పంచమాతృక అమ్మవారు అనమాట. అందుకే మనము నామం చదువుకునేటప్పుడు ఓం పంచమ్యై నమః అంటాం అనమాట. అందుకని ఆవిడకి ఎటువంటి పరిస్థితుల్లోనూ పంచమి రోజు కనుక పూజ చేస్తే ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు. మనం చేసిన వీడియోకి చక్కగా దుంపలన్నీ పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది అన్నదానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ దుంపలు ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. మనం చెప్పాము, మొత్తం వీడియో కూడా చూడట్లేదు అనుకుంటా, చూడకుండానే కమెంట్ చేస్తున్నారు. దుంపలు ఏం చేయాలక్క? చెట్లో పెట్టచ్చు బయట. లేదు మీకు దేశీ ఆవులు ఏమన్నా ఉన్నాయి మీ దగ్గరలో అంటే గనక చక్కగా పిల్లల్ని పంపించి ఆవుకి పెట్టండి అని చెప్పి అక్కడ ఎవరికన్నా ఇవ్వడం అనేది మంచిది. మీరన్నా ఇవ్వచ్చు, పిల్లలతో అన్నా పంపించవచ్చు. ఇక్కడ చెత్తలో పడేయకుండా, మాలిన్యం అయినా సరే పడేయకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. డస్ట్బిన్ లో వేయకూడదు. ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు చాలా పెద్ద మిరకిల్ ఏమిటి అని అంటే, నాకు ఒకళ్ళు కాల్ చేశారు అనమాట. వాళ్ళకి చిన్న పాప ఉంది. నాకు ఇట్లా జాబ్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను హైదరాబాద్లో, కాకపోతే నన్ను వేరే ఊరు వచ్చేయమంటున్నారు ఇప్పుడు. నాకు ఎలానో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఏం చేయమంటారు అని అంటే, చూస్తే మరి ఏం చేద్దాం అని ఆలోచించి, వారాహి అమ్మవారికి దండం పెట్టుకోమ్మా, ఇట్లా దుంపలతో పూజ చేస్తానని చెప్పు, 11 days చేయమని చెప్పాను. ఆ అమ్మాయి చక్కగా 11 days చేసింది. 11 days చేసిన తర్వాత కంటిన్యూగా చేసింది. కంటిన్యూగా నాకు అలా అనిపించింది ఎందుకో, కంటిన్యూగా దుంపలతో దీపం పెట్టమ్మా, వారాహి అమ్మవారి కవచం ఒకటి చదువు, 11 నామాలు చదువు, హారతి ఇవ్వు, దీపం పెడతావు, హారతి ఇస్తావు, బెల్లం పానకం నైవేద్యం పెడతావు, చిలకడ దుంపలు కూడా కాస్త ఉడకబెట్టి నైవేద్యం పెట్టి అమ్మవారికి ఇష్టంట. నువ్వు ఎలా ప్రేమగా చేస్తావు అనేది నీ మీదనే ఆధారపడింది కాబట్టి చెయ్యి అని చెప్పాను. అమ్మాయి చాలా ఇష్టంగానే చేసింది. 11వ రోజు ఫోన్ చేసి, ఇప్పుడు బెంగళూరు వద్దు, నువ్వు హైదరాబాద్లోనే చేయాలి. అమ్మ ఎంత కరుణామయ, నిజంగా ఇంత ఫాస్ట్ గానా? ఇంకో బంపర్ ఆఫర్ చూడు, చాలా పెద్ద జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి. ఇక్కడ వీళ్ళు ఇలా అంటున్నారు కదా అని చెప్పి 11 రోజుల్లో ఊరికే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యిందిట. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది, సెకండ్ ఇంటర్వ్యూ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, పెద్ద జాబ్ వచ్చింది. ఇప్పుడు ఇదా అదా, కంగ్రాచులేషన్. ఇప్పుడు ఈ జాబా ఆ జాబ్, అక్కడికి వెళ్ళమంటారు, ఇక్కడికి వెళ్ళి ఆ కన్ఫ్యూజన్ నుంచి ఈ కన్ఫ్యూజన్కి వచ్చారు. నేను చెప్పాను, జీతం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వెళ్ళమ్మా, అంతే కదా, అమ్మవారు అనుగ్రహించింది అనుకో, ఇంకా నీ ఇష్టం అని చెప్పాను. అమేజింగ్. అసలు 11 days మళ్ళీ చెప్పాను అమ్మవారికి గ్రాటిట్యూడ్గా, ఇంకొక 11 days చేయను అన్న అని చెప్పాను. సరేనమ్మా తప్పకుండా. నమ్మకంగా చేసిన వాళ్ళకి ఫలితం వస్తుంది. పిచ్చి కమెంట్లు చేస్తూ ఉంటారు, సోదేది సుత్తిది, చూసారా మీరు? సోదేది అంటే చెప్పాను వాళ్ళకి, చాలా గట్టిగానే చెప్పాను సమాధానం. నేను కూడా జనవరి నుంచి 2.0 వర్జన్గా మారాను. ఏమని చెప్పారు? చాలా గట్టిగా ఇచ్చాను, మీరు అట్లా మాట్లాడడానికి వీల్లేదు, సోది అనేది చాలా పవిత్రమైన పని. వెంకటేశ్వర స్వామి ఆవిడ సోది చెప్పి అమ్మ రూపంలోకి వెళ్ళి, అదేంటి పెళ్లి చేసుకునేవాడు ఇక్కడే ఉన్నాడమ్మా, నువ్వు చూసావమ్మా అని చెప్పింది. అంటే అది పవిత్రమైన విద్య. అంత వాక్ అనేది ఉత్తిగా వచ్చేస్తుందా? ఒకటి ఇలా పెట్టుకుంటారు, దండం లాంటిది, చెయ్యి ఇట్లా పెట్టి ఇలా 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 అని ప్రెస్ చేసేస్తుంటే మన నాడి నుంచి వాళ్ళ నాళ్ళకు అంది స్ఫురణ. భగవంతుడి అమ్మవారి
వాక్కులాగా బయటకు వస్తుంది కదా, అవునా కాదా? అవును అవును. కంచి కామాక్షి దగ్గర నుంచి మధుర మీనాక్షి దగ్గర వాళ్ళందరినీ నుంచి వాళ్ళందరినీ స్మరించుకొని. స్మరిస్తూ ప్రతి మాటకి వాళ్ళని స్మరిస్తూ చెప్పే మాటని సోది అంటారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దానికి ఏది పడితే దానికి వాడుకోవడం అనమాట. ఇంకా అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కానే కాదు. నేను చాలా గట్టిగానే ఇచ్చాను. అదే నాకు చాలా బాధ అనిపించింది. ఆ వీడియోని ఒకసారి నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. కొన్ని కమెంట్స్ మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే చాలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఒకళ్ళిద్దరు ఏదైనా నెగటివ్ కమెంట్స్ పెట్టారనుకోండి, మనం గొర్రె జాతేమో అనిపిస్తుంది. ఇంక అదే పెడుతూ ఉంటారు అనమాట. గొర్రె ఇంకో గొర్రెని ఫాలో అయిస్తారు. అరే ఏం చెప్పారు, ఎందుకు చెప్తున్నారు, నెత్తి నోరు కొట్టుకుని చెప్పేది ఎందుకు, బాధలు తీరాలనే కదా. ఎలా తిడదాం వీళ్ళని, ఎలా తిడితే మన అంటే ఏదో ఒక ఆనందం. నా సమాధానం కూడా అందుకనే దానికోసమే వెతుకుతున్నా. ఒక్క నిమిషం నాకు టైం. నేను గట్టిగానే చెప్పాను అక్క. ఇందులో కొన్ని డౌట్స్ కూడా అడిగారు. ఏ రోజు స్టార్ట్ చేయాలంటే మనం చెప్పింది లాస్ట్ టైం చెప్పింది పంచమికి స్టార్ట్ చేయాలని. అందుకే ప్రత్యేకంగా అది ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. అంతా ఫేక్, ఇక్కడ చెప్పేవి నమ్మి మోసపోవద్దు అని. ఏం మోసపోయారట? ఏం మోసపోతారండి? ఇంత దీపం పెడతారు ఆవు నూనె, మీ ఇంట్లోనే పెట్టుకుంటారు. ఇంత కర్పూరం వెలిగిస్తారు మీ ఇంట్లోనే, ఇంత పువ్వులు పెడతారు మీ ఇంట్లోనే. ఇంకా ఎక్కడికో పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ చేయమని కూడా చెప్పట్లేదు కదా. నేనేదో గుడి కట్టాను, ఆ గుడికి రండి అని కూడా చెప్పట్లేదు. మీ ఇంట్లో మీరు పూజ చేసుకోండి అని చెప్తున్నాం మనం. దానికి ఏముంది, మోసం ఏముంది ఇందులో? అనేయాలంటే ఆనందం, సునకానందం. ఓకే, కొన్ని డౌట్స్ ఉన్నాయక్క. ఇంకందరూ మామూలుగానే చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అయితే ఏ రోజు స్టార్ట్ చేయాలంటున్నారు ఒకసారి చెప్పండి. పంచమి రోజు కానీ, అష్టమి రోజు కానీ, పౌర్ణిమ రోజు కానీ, అమావాస్య రోజు కానీ తప్పకుండా స్టార్ట్ చేయండి. కానీ నేను మొన్న ఆ అమ్మాయికి చెప్పినప్పుడు మాత్రం రేపే స్టార్ట్ చేసేయమ్మా అని చెప్పాను. అలాగనే కష్టంలో ఉంది కాబట్టి శుక్రవారాలు అవన్నీ నేనేం చూసుకోలేదు. మంగళవారం కూడా అమ్మవారికి చాలా బాగా విశేషంగా మనం పూజ చేసుకోవచ్చు అనమాట. మంగళవారం కూడా ఫాస్టింగ్ ఉండాలా దీపం పెట్టినప్పుడు? అన్నం తినకుండా ఉండడం అనేది, అంటూ పడకుండా ఉంటాం అనేది ఇంపార్టెంట్. కానీ ఒక్కొక్కసారి అన్నమే తినాల్సి వస్తుంది. అప్పుడు అన్నం తిన్న బట్టలు విడిచేసి చక్కగా మోహంకాలు చేతులు కడుక్కొని స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. ఏ టైంలో పెట్టాలి దీపం? 7:30 తర్వాత, ఈవినింగ్ 7:30 తర్వాత పూజ చేసుకోండి. చక్కగా నెమ్మదిగా కొంచెం పూజ నేర్చుకుంటూ ఉండండి. ఆ 16 ఉపచారాలు పూజ చేస్తే మాత్రం విశేషంగా కరుణిస్తుంది అమ్మ. ఏదో చిన్న పూజ చేసుకోండి అన్నట్టుగా కాకుండా లఘుగా చేసుకోండి అని అంటారు. పంచపూజలకు కూడా అమ్మాయికి ఇప్పుడు పంచపూజలే చేసింది. కానీ విశేషంగా బాగా ఒక పని చాలా రోజుల నుంచి అవ్వట్లేదు అని అన్నప్పుడు చేస్తే గనక, అమ్మవారికి 16 ఉపచారాలు పూజ చేస్తే గనక చాలా బాగుంటుంది. ఎన్ని వారాలు ఇలా చేయాలక్క అనుకోండి? 11 వారాలు, 16 వారాలు, లేదంటే 21 వారము, ఒక సంవత్సరం చేస్తాం, మీ ఇష్టం. ప్రతి శుక్రవారం చేసుకుంటాం అని చెప్పి చక్కగా ఈ తమలపాకుల హారతి కూడా అప్పుడు సాయంత్రం ఇచ్చుకోవచ్చు. ఇవ్వచ్చా? అమ్మవారికి ఇవ్వచ్చు. నేను ఇట్లా దుంపలతో పూజ పెట్టాను, పక్కన తమలపాకుల హారతని, ఇంకెప్పుడైనా 27 ఒత్తులతో హారతని, ఇన్ని ముత్యాలు వేసే ముత్యాల హారతని, మన ఇష్టం. ఇంకా మనం ఏమైనా అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకోవడం ఒక్కటే, ప్రాణప్రదంగా చేయడం ఒక్కటే ఇంపార్టెంట్ అన్నమాట. సూతకంలో ఉన్న వాళ్ళు ఈ దీపం పెట్టచ్చా? సూతకంలో ఉన్న వాళ్ళు వద్దు. సూతకంలో ఉన్న వాళ్ళు వద్దు, తర్వాతనే చేసుకోవడం. అయితే అమ్మవారికి మామూలుగా ఆవ నూనెతో ప్రత్యేకంగా దీపం పెట్టి 2 దీపాలు అమ్మవారివి నామాలని, కవచమని చదువుకోవచ్చు. ఇప్పుడు సూతకంలో ఉన్నాం కదా, అమ్మవారి మనకు రక్షణ లేదని కాదు కదా, రక్షణ అక్కర్లేదని కాదు, రక్షణ కావాలి. కవచం చదువుకుని అమ్మవారికి తప్పకుండా పూజ అయితే చేసుకోవచ్చు. ప్రత్యేకమైన దీపాలు, ప్రత్యేకమైన హారతులు అనేవి కాకుండా మిగతా పూజ మామూలుగా చేసుకోవచ్చు. ఓకే, అద్భుతం. మీరు చెప్పిన కనకధార స్తోత్రాన్ని నేను మొదలు పెట్టాను, నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇది కూడా చేస్తాను అని ఒకరు పెట్టారు. వెరీ గుడ్. శుక్రవారం చేసుకోవాలి కానీ అసలు పండగ వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుంది. ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు చక్కగా శుక్రవారం మొత్తం పూజ రూమ్ లోనే ఉండొచ్చు చక్కగా అమ్మవారితో అనిపిస్తుంది. ఇంకొకరు మీకు ఒక ఇన్విటేషన్ పెట్టారు, సరిత గారు. శ్రవంతి గారు, అల్వాల్లో అమ్మవారి టెంపుల్ ఉంది, ఒకసారి రండి మీరు. అవునండి, గుర్తు చేశారు. నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకున్నాను, చీర పెడతాను అమ్మవారికి అని చెప్పి దండం పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా వెళ్తాము. నేను పద్మిని, నేను లేకుండా నన్ను తీసిపోతారు, నేను ఉండాల్సిందే తోక.
ఓకే. అలా చాలా మార్నింగ్ చేయాలా, నైట్ చేయాలా అని అడుగుతున్నారు. చెప్పేసారు. ఈవినింగే చెయ్యాలి. చక్కగా చేసుకోండి. ఇంకా నేను అద్భుతం. తిట్టింది కనిపించలేదా అదే ఆ మాట? అదే సోది అదే. నేనేమన్నాను సోది ఆయన అనకూడదు delete అని చేశారు. చెప్పి చెప్పాను. ఆయన డిలీట్ చేశారు. ఆయనే డిలీట్ చేశారా? ఆయనో ఆవిడో ఆ, మహాతల్లి పోనీలే. చక్కగా డిలీట్ ఎందుకంటే నేను చాలా వివరంగా చెప్పాను, అట్లాంటి మాట అనకూడదు మీరు అని చెప్పి చెప్పాను. అట్లాగే ఇంకొకటి, ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు మీకు నచ్చలేదు చూడకండి. ఎవ్వరు మిమ్మల్ని ఆమ్, అయ్యో ఇది తప్పకుండా చూడాలండి, మీరు మీ వ్యూ మాకు కావాలండి, మీ లైక్ మాకు కావాలి అండి అని చెప్పి మనం ఏం అనట్లేదు కదా. సో నచ్చకపోతే వదిలేసేసి వెళ్ళిపోండి, అవునా కదా. అట్లా ప్రత్యేకంగా మనసుల్ని బాధ పెట్టి లేని విషయాన్ని చొప్పించాలి అనుకోవడం అనేది పొరపాటు అనేది నా ఉద్దేశం. మనసుని బాధ పెట్టడం ఇదే పనిగా పెట్టుకుంటారు. మరి ఎట్లాంటి పాపాన్ని మూట కట్టుకుంటారో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇక్కడ చేసేది ఒకళ్ళ కష్టం తీరాలి అన్న సదుద్దేశంతో చేస్తున్నాం. అవును. మేజర్ మోటో అయితే అదే. దాని తర్వాత అవును. ఇంకేమైనా ఉండొచ్చు. దుంపలు దింపం అంతగా ఉంటే క్లయింట్స్ కి చెప్పొచ్చుగా నేను. ఏమండి వీడియోలో వీడియో చెప్పొచ్చు కదా, ఎంత దూరం మీరు ఈ పూజ చేసుకోండి లేకపోతే నన్ను కలవండి అని చెప్పి చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. అది నేను పెట్టడం స్టార్ట్ చేస్తాను అని అన్నప్పుడే వారాహి అమ్మవారు నాకు కనిపించడం, నేనున్నాను నీ వెనకాల, నిన్ను నేను వదలను అని అమ్మవారు ఇదే మాట నాకు కనిపించింది, అమ్మవారి వాక్కు ఫోన్లో. అవును వారాహి అమ్మవారు నన్ను వదలరు అని చెప్పి, అమ్మ నేను దుంపల దీపం పెట్టుకుంటాను అన్న రోజునే నా ప్రాబ్లం సాల్వేషన్కి వచ్చింది. శైలజా కుమారి అనే ఆవిడ మల విసర్జన నోటి నుంచి చేస్తున్నారు కొన్ని కమెంట్స్ రూపంలో. మంచి టైం పాస్ అక్కలు వీళ్ళు అని మొదలుపెట్టి, సిగ్గులేదు వీళ్ళకి అని అడాప్ట్ చేసుకుంటామని అంటున్నారు అని ఇన్నేందో పెట్టింది. ఆవిడ లాంగ్వేజ్ కూడా అర్థం అవట్లేదు. ఆవిడ ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు. విసర్జన అలా జరుగుతుంది పాపం, రివర్స్ లో జరుగుతుంది. శైలజ గారు పేరు చక్కగా అంతటి మంచి పేరు పెట్టుకున్నారు. మానసిక దౌర్బల్యం. ఎప్పుడు కూడా ఒకళ్ళని నీచంగా అంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు, మీరెందుకు అడాప్ట్ చేసుకుంటారు, ఇలాంటివి ఏమైనా డైరెక్ట్ గా అడిగితే మనం సమాధానం చెప్తాం. ఇట్లాంటి విసర్జన నోటి నుంచే చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని అంటే మనం ఏమంటాం, నువ్వు చేసే పని సిగ్గు లేదు బొగ్గు లేదు అంటే మరి ఏమంటాం. ఎంత మరి విసర్జన అది. ఎందుకు అసలు ఏమైందంటే సిగ్గు ఎందుకు మనకి లేదు. ఇప్పుడు నేనే ఆ వీడియోలో నేనేం చెప్పానంటే, మనకు కాదు నన్ను అన్నారు. అయితే నేనేమన్నానంటే, చక్కటి విషయాలు ఏమైనా ఉన్నా తెలుగు వాళ్ళు చక్కగా అడాప్ట్ చేసుకుంటారు. అవును. ఎందుకంటే దాని నుంచి మనం ఉపయోగపడాలి, మన జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో. కష్టాలు భరించే ఓపిక అది లేదు ఎవరికి. ఒక మహారాష్ట్రియన్ నాతో అన్నమాట నేను చెప్తున్నా, మీరు వినండి, రాసుకోండి మీరు. శైలజ గారు నీకే రాసుకోండి. ఏమండి, ఒక క్షేత్రం పరిడవిల్లాలి అని అంటే తెలుగువాడు ఉండాలి ఇక్కడ. ఆ క్షేత్రం బాగా పైకి రావాలి అంటే తెలుగువాడు ఉండాలి అంటే ఎందుకు అన్నా, మేమందరం కూడా కూర్చుంటాం, విష్ణు సహస్రనామం చదువుతాం, గురుచరిత్ర పారాయణ చేస్తాం, లేదు అంటే గనక స్వామివారికి పూజ చేస్తాం ఇక్కడే ఉండి అని అంటాం. కానీ డబ్బుని ఖర్చు పెట్టడానికి వెనకాడతాం. హుండీలో మేము వెయ్యం డబ్బుని, బ్రాహ్మడికి ఇవ్వం మేము ఎక్కువ. కానీ హుండీలో 1000 రూపాయలు వేసి బ్రాహ్మడికి 200 ఇచ్చే మనస్సు మీ తెలుగు వాళ్ళకి మాత్రమే ఉందండి అని ఆయన చెప్పాడు తెలుసా. అప్పటి నుంచి నేను కూడా అంట, క్షేత్రం పరిడవిల్లాలంటే తెలుగువాడు ఉండాలి అని చెప్పి వచ్చాడు అని అంటే ఏదైనా కూడా మనం చూస్తున్నాం. గాణగాపురం దగ్గర నుంచి చూస్తే కనుక షిరిడి, అరుణాచలం, ఇట్లాంటివన్నీ మనం చూస్తే కనుక మన వాళ్ళు వెళ్తే అవి రకమైన వైబ్ అన్నమాట. అంటే ఏంటి, ఎందుకు ఇస్తాడు ఆ వైబ్ భగవంతుడు అంటే, దేన్నైనా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు. మన పక్కన కూర్చొని ఎవరైనా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం, పల్లకి సేవ అని చెప్పి మరియమ్మకి ఇదని చెప్పి అదని చెప్పి బోల్డ్ అడాప్ట్ చేసుకొని చేస్తుంటే కూడా ఓన్లీ చేసుకొని వాళ్ళ ఆనందం వాళ్ళదే అని అనుకుంటున్నాం. కానీ మా పూజలు నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పి మనం అనం. అలాంటి మంచి మనసు మనకు ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అట్లా సిగ్గు లేదు, ఆ మాటలు ఎందుకు మీరు అని 4 మాటలు అనిపించుకోవడం అంటే ఇదే. ఎవరికి ఏది లేదో అది అంటారు. లైట్ మూట కట్టుకోండి, మేం చేసిన పాపాలు కూడా పోవాలి కదా, దాన్ని నేను అనుభవించక్కర్లా, మీ మాటల ద్వారా చక్కగా పోతాయి. అంతే 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 కదా. అది కూడా కరెక్టే. రాధా మనోహర్ దాస్ గారు మాట అన్నారు, నీ దగ్గర ఇంట్లో కొబ్బరి నూనె లేదు, నువ్వు వెళ్తావు, ఏం అడుగుతావు, కొబ్బరి నూనె ఉందా అని అడుగుతావు. అలానే వాళ్ళకి సిగ్గు లేదు, ఏం అడుగుతారు, ఉందా అని అడుగుతారు.
అవును, నాకు అది గుర్తుంది. మాత్రం నిజంగా నా ఇంటర్వ్యూలోనే నీ ఇంటర్వ్యూనేనా? నా ఇంటర్వ్యూలోనే ఎవరు కేర్ లేదు, అది అడుగుతారు అంతే. కరెక్ట్. రైట్, బాధపడకూడదు. అంతే. బాధ లేదు, ఐ ఆమ్ ప్యూర్. చదివినప్పుడు మాత్రం కలక్కమంటుంది ఒక్కసారి. అనిపిస్తుంది. నువ్వు 100 కమెంట్లు మీరు బాగా చెప్తారండి అన్న అన్నిటికంటే కూడాను ఏదో చెప్తున్నావు, సోది చెప్తున్నావు, నీకేం తెలుసు, వారాయమ్మ, గురుదేవత, అది ఇది అని అంటే, అయ్యో మనం చెప్పి అమ్మవారిని కూడా మాట అనిపిస్తున్నామా అన్న బాధ కలుగుతుంది అనమాట. కానీ ఈ వీడియోలో కూడా చెప్తున్నా, ఈసారి మాత్రం చాలా గ్రాండ్ గా చేద్దాం వారాయి అమ్మవారి నవరాత్రులు, మనం అందరం కలిసి. అక్క ఒక్కసారి ఆ ద్వాదశ నామాలు ఈ వీడియోలో కూడా చెప్పండి. అలాగే అంటే దీపం పెట్టేసి ఈ ద్వాదశ నామాలు చదవాలి, అంతే కదా? అవును. మీరు ఇంకోటి చెప్తున్నా, ఈవెన్ ఇప్పుడు నేను వారాయి కవచం అని అన్నాను అనుకో, వారాయి కవచం ఇన్ తెలుగు అని కొట్టేస్తే చక్కగా వస్తుంది. ఓకేనా? ఏది కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవడమే. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం వారాయి అమ్మవారివి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నే నమః. చదువుతుంటే ఒక డిఫరెంట్ వాయిస్, డిఫరెంట్ వైబ్ ఉంది. అద్భుతం అక్క. సో ఒక్కసారి చదువుకుంటే చాలా, ఒక్కసారి చదువుకుంటే చాలు. మీరు ఒకవేళ 108 సార్లు చదువుకోవాలనుకుంటే చక్కగా లెక్క పెట్టుకొని 108 సార్లు చదువుకోవచ్చు. అమ్మవారికి మనం ఏం చేయాలనుకున్నామో 21 టైమ్స్ చదువుతాయి, పని అయ్యేటట్టు చూడమ్మా అని చెప్పి అనుకోవచ్చు. మీరు కోర్టు సమస్యలు ఉన్నాయి పూజ చేసుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చేసుకోవచ్చు, మీ డబ్బు ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే కూడా చేసుకోవచ్చు. నాకు చాలా మిరకిల్ చూపించింది మొన్న కూడా అమ్మవారు. ఇప్పటి నుంచో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇవ్వాలి. నేను పూజ చేసిన వెంటనే వాళ్ళు మెసేజ్ పెట్టడం, వాళ్ళు క్రెడిట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మ హెల్ప్ చేస్తుంది అనేది మనసులో ఒక్కటే పెట్టుకోండి. విష్ణుమూర్తికి సైతము ఆవిడ వరాహ రూపాన్ని ఇచ్చి భూమిని, మునిగిపోయిన భూమిని తీసుకొచ్చే లెవెల్లో ఆవిడ సహాయపడ్డారు. అంతే కదా, శక్తిగా శక్తిని ఇచ్చారు. అలాంటిది మన సమస్యలు ఎంత మునిగిపోతున్నాం బాబాయ్ అన్నప్పుడు తప్పకుండా ఆవిడ బయటికి వెలికి తీస్తారు అనేది గుర్తు. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారక్క. రేపటి రోజున ఖచ్చితంగా వినియోగించుకోండి, వదులుకోకండి. థ్యాంక్ యూ అక్క. ఆ లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు, కాశీపురానికి ఆవిడే క్షేత్రపాలకురాలు. ఇంకెంతకంటే మనకి ఇంకేం కావాలి, అవునా కదా? థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.